హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేటీఆర్ గారికి సుప్రీంకోర్టులో కూడా షాక్ తగలడం చూసాం. ఆయన తన కేసుని క్వాష్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని మేము జోక్యం చేసుకోము, క్వాష్ చేసేది లేదని చెప్పేశారు. సో ఇవాళ ఈడీ విచారణని కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. మరి విచారణ తర్వాత ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని వార్తలైతే ప్రచారంలో ఉన్నాయి. మరి కేటీఆర్ గారు అరెస్ట్ పైన ఒక గందరగోళ పరిస్థితి ఉంది. మరి ఏం జరిగే అవకాశం ఉంది? ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు వారితో డిస్కస్ చేసి తెలుసుకున్నాం. నమస్కారం సార్. సార్, ఈ ఫార్ములా కార్ రేస్ కి సంబంధించి కేటీఆర్ గారి పైన కేసు నమోదైంది. ఆయన క్వాష్ చేయాలని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళినప్పుడు వీళ్ళు కొట్టేశారు, మేము క్వాష్ చేయలేమని చెప్పారు. మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు నిన్న సుప్రీంకోర్టు కూడా మేము కుదరదు అని చెప్పేసింది. సో ఇవాళ ఈడీ విచారణ ఆయన ఎదుర్కొంటున్నారు. మరి విచారణ తర్వాత ఆయన్ని ఇంటికి పంపించేస్తారా, అరెస్ట్ చేస్తారన్న దానిపైన ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఎంటైర్ గా కేటీఆర్ గారి ఈ కేసు పైన మీరు ఏం చెప్తారు సార్? అరెస్ట్ అయితే కంపల్సరీ జరుగుతుంది. అది ఇవాళ జరుగుతుందని నేను అన్నగానే అరెస్ట్ అవుతుంది. ఎందుకంటే అరెస్ట్ జరుగుతుంది, ఎందుకంటే ఆ కేసులో తప్పు జరిగింది. ఎందుకు అంటే అక్కడ క్యాబినెట్ అప్రూవల్ తీసుకోకపోవడం, బిజినెస్ రూల్స్ వైలేషన్ చేయడం, ఆర్బీఐ గైడ్ లైన్స్ వైలేషన్ చేయడం, మొత్తం టోటల్గా ఏది ఏమైనా సొంత నిర్ణయం, ఆయన ఇంట్లో సొంత డబ్బులాగా ట్రాన్స్ఫర్ చేశాడు. ఓకే, దాంట్లో ఎంక్వైరీ చేసిన తర్వాత దానివల్ల కేటీఆర్ గారికి ఏం లాభం చేకూర్చింది, ఏ విధంగా లాభం వచ్చింది, లేకపోతే గవర్నమెంట్కి ఏ విధంగా నష్టం వచ్చింది, గవర్నమెంట్కి ఏ విధంగా లాభం వచ్చింది, ఇది ఒక గవర్నమెంట్ మనీకి దానికంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంక్వైరీ నడాల. అయితే అది ఎంక్వైరీ దశలోనే ఉంది ఇంకా. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, హైకోర్టుకి ఆయన వెళ్ళింది స్క్వాష్ పిటిషన్ వెళ్ళారు, ఎఫ్ఐఆర్ని స్క్వాష్ చేయమని. ఇది తప్పుడు కేసు, ఇది మామూలుగా నేను అసలు దేంట్లో తప్పు చేయలేదు కాబట్టి స్క్వాష్ చేయమన్నారు. హైకోర్టు వారు ఏం చెప్పారు, తప్పు చేసావా లేదా అనేది కాదు, ఎంక్వైరీ గవర్నర్ గారు ఆమోదించారు ఎంక్వైరీకి. మీకు టోటల్గా గవర్నమెంట్ ఏసీబీ వారు కేసు పెట్టారు. ఏసీబీ వారి కేసు ఎంక్వైరీ నడిచిన తర్వాత ఏది తప్పు ఏది రైట్ అని జరుగుతుంది. ఈ డబ్బు ఎలాగెళ్ళింది ఏంటి అనేది పూర్వపరాలు ఎంక్వైరీలో కానీ తెలుసు, ఇన్వెస్టిగేషన్ తేలిన తర్వాత ఫర్దర్ స్టెప్ వేయచ్చు. కానీ ఇప్పుడు మేము ఆదిలోనే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగకుండా స్క్వాష్ చేయలేము కనుక దీని మీద ఎంక్వైరీ జరగవలసిందే. ఎవరైనా అదే అంటారు, నాట్ టు అరెస్ట్ ఇవ్వగలుగుతారు కానీ ఎంక్వైరీలో స్క్వాష్ పిటిషన్లో అసలు ఆ ఎఫ్ఐఆర్ ఎందుకు చేశారు, ఆ ఎఫ్ఐఆర్లో సారాంశం ఏంటి, ఎంక్వైరీ చేస్తేనే కదా ఎంక్వైరీ ఆఫీసర్ తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి. అది కూడా చేయకూడదు అని చెప్పేసి మీరు ఆలోచన, అది ఇంకా మరి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసేందుకు ఇస్ నాట్ రైట్, నాట్ కరెక్ట్. అందుకే కోర్టు వారు అలాగే ఇచ్చారు. కోర్టు వారు అదే కేసు మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమన్నారంటే, ఆల్రెడీ ఈ కేసులో మేమేం జోక్యం చేసుకోలేము కనుక మీకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి రావచ్చు. అంటే మీకు నాట్ టు అరెస్ట్ రావచ్చు, లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్కి రావచ్చు, కానీ ఆదిలో ఎంక్వైరీ నడకుండా మీరు ఆపమనడం అనేది కరెక్టేనా అనేది ఇండైరెక్ట్గా ఏదో చెప్పినట్టు టీవీలో చూసాం. అయితే దాన్ని మీద హైకోర్టు వారు ఇమీడియట్లీ ఏదైతే వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు, ఇమీడియట్లీ రిటర్న్ టు కేస్ రిటర్న్ తీసుకున్నారు. రిటర్న్ తీసుకొని ఇంకో దాంట్లో ఆలోచించుకొని వేసుకోవచ్చు. ఒకటి, ఈడీ మీద కూడా ఆరోపణలు చేశారు వాళ్ళు. ఏమనంటే ఇది మనీ ల్యాండింగ్ వర్తించదు, నేను ఎక్కడ లంచం తీసుకోలేదు. మీరు తీసుకున్నారా లేదా అనేది ఎవరు చెప్పాలి? ఈడీ వారు చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మీ డబ్బుని ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంది, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మీ డబ్బుని మనం ఎక్కడికైనా ఫారెన్ పంపించాలంటే ఎందుకు పంపిస్తున్నాం, దేనికి పంపిస్తున్నాం, ఏ రూపాన్ని పంపిస్తున్నాం, మనం ఎంత ట్యాక్స్ కడుతున్నాం, దానికి మనం ఆర్బీఐ అప్రూవల్ తీసుకొని పంపించాలి. ఇస్ ద ప్రొసీజర్. ప్రొసీజర్ మీరు ఫాలో అప్ అవ్వలేదు. ప్రొసీజర్ని ఫాలో అప్ అవ్వకుండా అర్జెన్సీ ఎలక్షన్ కమిషన్ అడ్డుంది, తప్పులేదు. ఎలక్షన్ కమిషన్ లెటర్ రాశారా? వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరాస్ కేసులో మనం డబ్బు కట్టకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి పర్మిషన్ ఇవ్వండి అని రాశారా? పర్మిషన్ ఏమైనా రిజెక్ట్ చేశారా? పర్మిషన్ ఏమైనా పెండింగ్లో ఉందా? నెంబర్ 1. బ్యాంక్ వారు కూడా వాళ్ళ డబ్బుని, ఎవరి డబ్బైనా మనం 10 లక్షల రూపాయలు డ్రా చేసి ఎందుకు డ్రా చేస్తున్నాం క్యాష్, ఈ దేనికోసం అనేది మనం డిక్లరేషన్ ఇవ్వాలి. ఇస్ ఆర్బీఐ రూల్, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఆర్బీఐ రూల్. మనం ఈ కోట్ల రూపాయలు ఎక్కడికి పంపిస్తున్నాం అనేది ఆర్బీఐకి డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ డిక్లరేషన్ ఎందుకు పంపిస్తాం, బ్యాంక్ మేనేజర్ కూడా తీసుకోకుండా డబ్బు ట్రాన్స్ఫర్ చేయకూడదు. నెంబర్ 1. హెచ్ఎండిఏ అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు,
వాళ్ళిద్దరు ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్. వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. ఎవరో మినిస్టర్ చెప్పాడని చెప్పేసి పబ్లిక్ మనీని, గవర్నమెంట్ మనీని వితౌట్ ఇంటిమేషన్ ట్రాన్స్ఫర్ చేయడం ఫస్ట్ ముద్దాయిలు వాళ్ళే వస్తారు. ఓకే. ఇది ఎందుకంటే దాంట్లో వాళ్ళు స్టేట్మెంట్ మాకు కేటీఆర్ గారు కాదండి, నేను చెప్తాను, ప్రధానమంత్రి గారు చెప్తారు, లేకపోతే ఇంకోళ్ళు చెప్తారు, సోనియా గాంధీ గారు చెప్తారు. చెప్తే 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తావా, ఒక 1000 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తావా? ఆయనకి ఏ రైట్ మీద చెప్పాడు మినిస్టర్. కానీ మీరు ఐఏఎస్ ఆఫీసర్ అండ్ మీకు బాస్ ఎవరు? చీఫ్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీ పర్మిషన్ లేదే, బిజినెస్ పర్మిషన్ లేదే, బిజినెస్ రూల్స్ పర్మిషన్ లేదే, క్యాబినెట్ అప్రూవల్ లేదే, మీకు జీవో లేదే, ఏ రైట్లో మీరు రికమెండ్ చేశారు? ఇవన్నీ కూడా ఇది చాలా పెద్ద కేసు. అంటే మీరు వైలేషన్ చేసుకుంటూ వచ్చారు. మీరు తప్పు చేశారా, దాంట్లో లాభం పొందారా లేదా, ఆ డబ్బులు మీరు అక్కడ 46 కోట్లు 53 కోట్లు ఇవ్వడం వల్ల మీకు ఏం లాభం వచ్చిందా, లేకపోతే మీకు చుట్టాలకు లాభం వచ్చిందా, మీ బంధువులకు లాభం వచ్చిందా, గవర్నమెంట్కి లాభం వచ్చిందా అనేది ఎంక్వైరీలో కదా తెలియదు. రోజు హైకోర్టు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా, నట్టుకుమార్ చెప్పినా, మీరు చెప్పినా ఎంక్వైరీ చేశాక ఈయన ఏ తప్పు చేయలేదండి, చాలా గాంధీ మహాత్ముడు, చాలా మంచివాడు, చాలా మొత్తం మన హైదరాబాద్ ఇమేజ్ పెంచడం కోసం ఆయన మొత్తం త్యాగమే చేశాడు అని చెప్తారు. అది ఎవరు చెప్పాలి? ఏసీబీ వాళ్ళు, ఈడీ వాళ్ళు చెప్పాలి. ఎంక్వైరీ చేశాక తప్పు జరిగితే అరెస్ట్ చేయాలి. ఇక్కడ తప్పు కనబడుతుంది. ఒకటి మీద ఒకరు తప్పు చేసుకుంటూ వచ్చారు ముగ్గురు. 54 కోట్లు మీరు ఫారిన్ ట్రాన్స్ఫర్ చేయడం ఒక తప్పు, క్యాబినెట్ అప్రూవల్ లేకపోవడం ఇంకో తప్పు. ఇవన్నీ కూడా వైలేషన్ చేసుకుంటూ వచ్చి బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఫైన్ కూడా కట్టారు. కనుక దాంట్లో 100% అరెస్ట్ తప్పదు. కానీ అరెస్ట్ ఎప్పుడు ఉంటుంది? ఎంక్వైరీ అయిన తర్వాత. ఈరోజు రాత్రి అరెస్ట్ చేసేంత కేసు కాదు. కంపల్సరీ అది అరెస్ట్ చేసి రిమాండ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే ఆ సెక్షన్ ఇప్పుడు సోమభారతి గారు చాలా సీనియర్ అడ్వకేట్. ఆయన ఏం చెప్తున్నాడంటే పలానా దానివల్ల ఈ కేసు పనికిరాదని చెప్పట్లే. ఈ కేసు తప్పుడు కేసు, ఈ కేసు పనికిరాదు. మాకంటే సెక్షన్లు రావు, మీకు తెలుసు కదా సార్. సెక్షన్లో ఏ సెక్షన్ రూపంలో ఆ కేసు పనికిరాదు, ఏ సెక్షన్ రూపంలో ఆయన డబ్బు ఇవ్వచ్చు, ఏ సెక్షన్ రూపంలో క్యాబినెట్ అప్రూవల్ తీయకుండా డబ్బులు ఇవ్వచ్చు, ఏ సెక్షన్ రూపంలో మీకు బిజినెస్ రూల్స్ లేకుండా ఇవ్వచ్చు, ఏ సెక్షన్ రూపంలో ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ లేకుండా ఇవ్వచ్చు. అది కదా మీరు చెప్పాలి, దాన్ని కదా మీరు అనాలి. డబ్బుని ₹1 వాడినా గవర్నమెంట్ సొమ్ముని వితౌట్ అప్రూవల్ పనిష్మెంట్. దానివల్ల మీకు బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా, బ్రాండ్ ఇమేజ్ పెరగలేదా, అది మీ ఇంట్లో సొమ్ము తీసుకొని వెళ్ళి పెడితే బాగుంటుంది కదా. మీ దగ్గర పార్టీ ఫండ్ కొన్ని వేల కోట్లు ఉంది, ఆ డబ్బు తీసుకెళ్ళి మీరు వేసి నేను తర్వాత తీసుకుంటాను గవర్నమెంట్ దగ్గర గెలిచిన తర్వాత అని ఉంటే బాగుంటుంది కదా. అది అప్పుడు మీకు బాధ అనిపిస్తుంది, అమ్మో నా డబ్బు కదా అని. ఇది పబ్లిక్ మనీ. ఈజ్ అ పెయిన్ ఎవరికి ఉంటుంది? పబ్లిక్ ఉంటుంది కదా. కనుక కేటీఆర్ గారు పెద్ద మనసుతో కంపల్సరీ పబ్లిక్ మనీని ఆయన సొంత ఇంటి సొమ్ములాగా వాడాడు. కాబట్టి ఇది చిన్న పిల్లి పిత్ర కేసా, చిన్న కేసా, పెద్ద కేసా? ఆ పెద్ద కేసే మెడ చుట్టుకుంటుందని సుప్రీంకోర్టు నిన్న నీట్గా చెప్పనకే చెప్పింది. కనుక కేటీఆర్ గారు దీంట్లో అరెస్ట్ అవ్వడం ఖాయం. యాంటీ ఇన్స్పెక్టర్ బెయిల్ వస్తుందా, ముందస్తు బెయిల్ వస్తుందా, లేకపోతే అరెస్ట్ అయిన బెయిల్ వస్తుందా అనేది వేచి చూడాలి. 2 కేసుల్లో మనీ ల్యాండింగ్ వర్తిస్తుంది, ఏసీబీ కేసు వర్తిస్తుంది. ఏసీబీ కేసు ఎందుకు వర్తిస్తుంది అంటే, నేను లాయర్ని కాదు కాబట్టి సెక్షన్లు చెప్పలేను, కానీ 1వ క్లాస్ చదవకపోయినా మాకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ డబ్బుని మీరు వితౌట్ అప్రూవల్, అంటే పబ్లిక్ అప్రూవల్ అంటే చీఫ్ సెక్రటరీ అండ్ క్యాబినెట్ అప్రూవల్ అంటే, మీ క్యాబినెట్ అంటే మేము ఎమ్మెల్యేలను గెలిపించి మన శాసనసభకు పంపించాం, అక్కడ కానీ జివో కానీ లేకపోతే క్యాబినెట్లో మినిస్టర్స్ అందరూ ఉండి మేము పంపించిన వాళ్ళు మీకు ఒక శాసనం చేసి దాన్ని ఒక జివో పాస్ చేసి అప్రూవల్ తీసుకుంటే అది పబ్లిక్ ఇచ్చినట్టు. ఆ పబ్లిక్ ఆ జివో ప్రకారం మీరు ఏ డబ్బైనా రిలీజ్ చేయడానికి రైట్ ఉంటుంది. ఎందుకంటే మేము అన్ని కోట్ల మంది మిమ్మల్ని ఎమ్మెల్యేలకు ఎన్నుకున్నాం, ఎంపీలకు ఎన్నుకొని, మినిస్టర్లకు ఎన్నుకున్నాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ మెంబర్ ఆఫ్ అసెంబ్లీ. ఆ అసెంబ్లీ ఏపీ అసెంబ్లీకి ఎన్నుకునేటప్పుడు లేకపోతే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నుకున్నప్పుడు మీరు అందరూ కలిపి ఒక గజెట్ నోటిఫికేషన్ రెడీ చేస్తారు, జివోలు రెడీ చేస్తారు, దాన్ని అన్ని చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ డబ్బుని మీరు ఖర్చు పెడతారు. దుర్వినియోగం అవుతే పబ్లిక్ మనీ దుర్వినియోగం అవుతుంది కాబట్టి దాంట్లో ఏసీబీ రావడానికి రైట్ ఉంది. ఈజ్ ఆల్రెడీ ఫారిన్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి వితౌట్ ఆర్బీఐ ఇంటిమేషన్, వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ ఈజ్ 54 lakhs అయింది, 54 crores అయింది కాబట్టి ఈడీ ఎంటర్ అవడానికి మనీ ల్యాండింగ్ కింద వర్తిస్తుంది. కనుక 2 కేసులు అయ్యాయి.
కనుక మనం తప్పు చేయలేదు, మన దగ్గర జనాలు ఉన్నారు కదా అని కొడతాం 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 అని వచ్చి తిరగబడి అందరి ముందు వస్తే 100% నష్టం మీకే అవుతుంది. ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా ఫస్ట్ పీడీ యాక్ట్ రేవంత్ రెడ్డి గారిని పెట్టేయాలంటాడు. ఈయన ప్రతి వాళ్ళ మీద తిరగబడతాడు. ఐపీఎస్ అయినా తిరగబడతాడు, ఎమ్మెల్యేని కూడా కొడతాడు. రౌడీ ఎమ్మెల్యేని ఉన్నాడు ఆయన, కౌశిక్ రెడ్డి. రౌడీ ఎమ్మెల్యే, పేరే రౌడీ ఎమ్మెల్యే. కనుక ఆయన ఒకరిని పెట్టుకున్నారు మధ్యలో. ఇంతకుముందు బాల్కా సుమన్ ఉండేవాడు. బాల్కా సుమన్ ఎందుకో పక్కన పెట్టి ఈయన పెట్టుకున్నారు పక్కన. ఇప్పుడు ఓకే, అది ఏదైనా సరే ముందుకు వచ్చేస్తే తక్కువ చెయ్యేస్తాడు. అది చేసి అరెస్ట్ అయినంటే బెయిల్ వచ్చేస్తుంది. అంటే అరెస్ట్ అయితే బెయిల్ ఇంతేనా అని అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే, కానీ ఆ ఎన్ని కేసులు లెక్క చూసి చిత్రగుప్తుడి చిట్టా ఉంటుంది కదా, అలాగా కేసులన్నీ లెక్క చూసి దాని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టచ్చు. ఆయన అన్నాడు, పీడీ యాక్ట్ పెట్టాను కబ్జా కొన్ని కాదు, ఎవరు కదా, ఏం అవసరం లేదు. ల్యాండ్ గ్రాపింగ్ కబ్జా అవసరం లేదు. దాని మీద మాట్లాడితే పబ్లిక్ న్యూసెన్స్ అంటారు, డిస్టర్బెన్స్ అంటారు, డిస్టర్బెన్స్ అండ్ డిస్టర్బ్ అంటారు. నువ్వు ప్రజల్ని డిస్టర్బ్ చేస్తున్నావు, రాజకీయ నాయకులను డిస్టర్బ్ చేస్తున్నావు, పోలీస్ ఆఫీసర్ని డిస్టర్బ్ చేస్తున్నావు. కనుక నువ్వు సమాజంలో నువ్వు ఇక్కడ అసెంబ్లీలో కూర్చోడానికి నువ్వు అనర్హుడు అని చెప్పేసి స్పీకర్ గారు ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు. ఆయన నువ్వు అనర్హుడుగా నువ్వు ఇక్కడ ఉండటానికి, సమాజంలో ఉండటానికి మా అందరి వరకు డిస్టర్బ్ చేస్తున్నావు కాబట్టి నేను పీడీ యాక్ట్ కింద నేను తీసుకెళ్ళి లోన పెట్టి నీకు సత్వభావంతో నువ్వు మళ్ళా బయటకు వస్తే రావచ్చు. కనుక నిన్ను డైరెక్ట్గా పీడీ యాక్ట్ కూడా పెట్టవచ్చు అనేది ఎందుకు వస్తుందంటే, సోమని ఆల్రెడీ నీకు ఇక్కడ కేసులో చెప్పాను, బంజారాస్ పిఎస్లో ఫర్దర్గా మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలి కాబట్టి మీకు బెయిల్ ఇస్తున్నాను అని అన్నారు. అక్కడ అయిపోయింది. ఇప్పుడు అక్కడ కూడా సేమ్ అదే చెప్పారు, ఏది కరీంనగర్లో కూడా. ఏ కోర్టుకి వెళ్తే ఆ కోర్టులో చెప్తూనే ఉన్నారు, మీరు చేస్తూనే ఉన్నారు. ఈ ఆర్డర్ కాపీలు అన్నీ జోడించి అప్పుడు పర్మిషన్ టు గవర్నర్, పర్మిషన్ టు హైకోర్టు చీఫ్ జస్టిస్ తీసుకొని పీడీ యాక్ట్ పెట్టడానికి ఆ రైట్స్ ఉంటాయి. ఇస్ ద పోలీస్ డిపార్ట్మెంట్కి. అంటే పబ్లిక్ న్యూసెన్స్ అంటారు దాన్ని. పబ్లిక్ న్యూసెన్స్ 353 అండ్ పబ్లిక్ న్యూసెన్స్ ఇవన్నీ ఉంటాయి, ఆ కేసులు అన్నీ ఉంటాయి. ఆ కేసుల్లో 100% ఎమ్మెల్యేనా, ఎంపీనా, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, వాళ్ళ పర్మిషన్, గవర్నర్ పర్మిషన్ కావాలి, ఎంపీ అయితే రాష్ట్రపతి పర్మిషన్, ఇవన్నీ ఉంటాయి. ఆ స్పీకర్ పర్మిషన్ కావాలి. ఆ పర్మిషన్ తీసుకుని డైరెక్ట్ లోన్ వేసి స్పీకర్ గారికి అన్ని రకాలు ఉన్నాయి. మమ్మల్ని మాట్లాడితే డిస్టర్బ్ చేస్తూ